ఈ పరిస్థితిని దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని ఐశ్వర్యకరమైన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు అలాంటి దేవుని నువ్వు మహిమపరుస్తున్నావా లేదా అనేది పోయిన వారం చూస్తున్నాం. ఈ వారం ఏంటంటే ఒక సైనికుడు ఉన్నాడు. సైనికుడు అంటే ఎవరు? మన దేశాన్ని మన యొక్క దేశ సరిహద్దుల్లో కాపలా ఉండేవారు. అంటే మన దేశం మీద ఎలాంటి శత్రువులు రాకుండా కాపలా కాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సోల్జర్స్, ఆర్మీ పీపుల్స్ అంటారు. ఒకనొక సమయంలో ఒక సోల్జరు ప్రతిరోజు ఆ సరిహద్దుకి కాపలా ఉన్నాడు. ఉదయం, పగలు, సాయంత్రం అని లేకుండా ప్రతి సమయము ఆ యొక్క సరిహద్దులో మన దేశం మీదకి శత్రువులు రాకుండా కాపలా కాస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఏమైందంటే ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నాను, ఈ సమయంలో ఒక 5 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటే ఏం కాదు అని చెప్పేసి ఒక 5 నిమిషాలు పడుకుంటాడు. ఒక 5 నిమిషాలు పడుకున్నప్పుడు ఏమైందంటే ఆ పక్కనున్న దేశంలోని శత్రువులు మన యొక్క దేశంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతంలో ఉన్న అందరి ఎక్కుల మీద దాడి చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ నివాసం ఉన్న ఆ గుడాలను పడేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ వ్యక్తి లేచి చూసి అక్కడున్న పరిస్థితి మొత్తం చూసి ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే ఇక్కడ నేను ఓడిపోవడానికి కారణం శత్రువులు నన్ను ఓడించడం కాదు, ఇక్కడ ఈ పరిస్థితిలో నేను ఓడిపోవడానికి కారణం ఏంటంటే నా యొక్క ఆత్మీయమైన నిద్రే, దానివల్ల నేను ఓడిపోయానని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు కూడా ఆయన యొక్క సెకండ్ రాకడ సమయంలో ఏదో సమయమున మన మధ్యకి వస్తాడు. ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఒక వారం తర్వాత రావచ్చు. ఏదో ఒక సమయంలో దేవుడు ఆయన యొక్క రెండవ రాకడ అనేది కన్ఫామ్ గా ఉండింది. అలాంటి సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి మన వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చి, అశోక్ నీకు ఒక బాధ్యత నాకు చెప్పాను, నువ్వు ఏ విధంగా నీ యొక్క బాధ్యతని నిర్వర్తించావు అని చెప్పేసి అంటాడు. నేనేం చెప్తాను? నేను నా పనిలో బాగా బిజీ అయిపోయానయ్యా, మీరు నాకు ఇచ్చిన పని పక్కన పెట్టేశాను, నేను నా యొక్క వ్యాపారంలోను నా యొక్క హాస్పిటల్ విషయంలోను ఆ పనిలో మునిగిపోయాను, మీ యొక్క బైబిల్ విషయంలోను మీ యొక్క వాక్యం విషయంలోను మీ యొక్క ప్రార్థన విషయంలో నాకు సమయం లేదని చెప్పేసి దేవుడు నువ్వు సమాధానం చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే సరే పక్కన ఉన్నాయని చెప్పేసి అంటాడు. దీన్ని మనం ఏం గమనించాలంటే దేవుడు ఆయన యొక్క సెకండ్ రాకడ సమయంలో మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేది చూసుకోవాలి. దేవుడు మనకి ఒక గడియారం అంటే సమయం ఉండేది, అలాగే దేవుడు మనకు చివరి గడియారాన్ని చివరి సమయాన్ని మనకి ఆయన ఇచ్చిపోయాడు. ఆ సమయాన్ని ఆ గడియారం సమయం దాటక ముందే నువ్వు అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మన డ్యామ్ దగ్గర మీకు అందరికి ఐడియా ఉందిగా, డ్యామ్ దగ్గర సౌండ్స్ ఉంటాయి, అవునా కాదు? ఎందుకు సౌండ్ పెడతారు చెప్పండి?
వెళ్తారు? ఆమెకు వెళ్తారు. అక్కడ డ్యామ్ దగ్గర వాటర్ కిందకి వదిలేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. కింద ఏమైనా వ్యక్తులు ఉంటే మీరు ఆ ప్రాంతంలో లేకుండా పక్షి వెళ్ళిపోవడం అని చెప్పేసి ఒక సైరన్ అనేది ఒక ఆర్డర్ కాలం అనమాట. యాక్టివ్గా ఉండటానికి ఆ యొక్క పిలుపు అనేది ఉంటుంది. అలా కాకుండా నేను ఇక్కడే ఉంటాను, నాకేం కాదు అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే ఏమైంది? ఆ నీళ్ళలో కొట్టుకుని పోతావు. అలాగే దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా దేవుడిని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. దేవుడితో మనం సంపూర్ణంగా మన రక్షణ సంపూర్ణంగా ఉండే విధంగా మనం ఉండాలి. ఈ సమయంలో దేవుడి దగ్గరకు వస్తే నువ్వు కూడా దేవుడితో పాటు ఆయన యొక్క సహవాసంలోకి వెళ్ళేవాడిగా నువ్వు ఉండాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా దేవుడి పట్ల ఆసక్తి లేకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయనతో పాటు నిన్ను తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? పోయి నరకంలో పడుకోపా అని చెప్పి చెప్తాడు. సరే, ఈరోజు మనం ఏం చూద్దామంటే దేవుడు మనకి ఒక టయాన్ని కేటాయించాడు. అంటే ఏంటంటే నువ్వు ఈ సమయంలో నేను నీ దగ్గరకు వస్తాను, ఆ సమయంలో నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటావు అనేది మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఈ 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ ఆ రోమా పట్టణంలోని ప్రజలతోటి పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, నువ్వు నీ అధికారులకు లోబడి జీవించాలి, అలాగే ఇతరులతోటి నువ్వు ప్రేమ కలిగి జీవించాలి, అలాగే మూడో విషయం ఏంటంటే నువ్వు నా యొక్క దేవుని యొక్క రాకడ సమయానికి నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలి, నీ యొక్క జీవితం అనేది ఏ విధంగా పవిత్రపరచుకోవాలి అని చెప్పేసి ఆ 13వ అధ్యాయంలో ఉండేది. ఈరోజు మనం 3వ పాయింట్ చూద్దాం. ఏంటంటే 11వ వచనం చదవండి. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేయనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క రాకడ సమయానికి మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిద్ర మేలుకొని ఉండాలి. నిద్ర మేలుకోవడం అంటే ఏంటంటే శరీరపరమైన నిద్ర కాదు. ఇప్పుడు మనం పడుకొని లెగుస్తాం కదా, ఉదయాన్నే లెగుస్తాం, ఆ నిద్ర కాదు. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతానంటే నువ్వు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని నువ్వు మేలుకొని ఉండాలి, అలాగే చేయండి. ఎందుకంటే మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇక్కడ కాలమును ఎరిగి నువ్వు మేలుకొని ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నువ్వు మేలుకొని ఉండాలి. వేకప్ అంటే అలర్ట్ గా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే కాలం ఎరిగి నువ్వు అలర్ట్ గా ఉండాలి. కాలం ఎరిగి అంటే ఏంటంటే దేవుడు నీకు ఒక సమయాన్ని కేటాయించాడు, ఒక కాలాన్ని నీకు కేటాయించాడు. ఇప్పుడు నువ్వు జీవించే కాలం మొత్తం దేవునికి సంబంధించిన కృపకరమైన కాలం. ఆ కాలం నువ్వు వెలిగి ఆ కాలంలో నువ్వు జీవిస్తూ నువ్వు ఏ విధంగా జీవించాలనేది ఆ కాలాన్ని నువ్వు వెలిగి నువ్వు మేలుకొని జీవించాలి. ఎందుకంటే నువ్వు శారీరకమైన నిద్ర ఇక్కడ మాట్లాడుతుంది.
ఆత్మీయపరమైన నిద్ర. ఆత్మీయపరమైన నిద్ర అంటే ఏంటి చెప్పండి? నిద్రపోకండి. ఆత్మ సంబంధమైన నిద్ర అంటే దేవుడి పట్ల భయం లేకుండా ఉండటం, దేవుని యొక్క ప్రేమ పట్ల ఒక నిర్లక్ష్యత వహించడం, అలాగే వాక్యం పట్ల అవగాహన లేకుండా, ప్రార్థన పట్ల ఇష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడమే ఆత్మీయపరమైన నిద్ర అంటారు. అలాంటి నిద్రని, అలాంటి భయంకరమైన స్థితిని నువ్వు తెలుసుకొని నువ్వు ఆ నిద్ర నుంచి బయటికి రా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు పౌలు ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు ఎందుకు మేల్కోవాలని చెప్పేసి పౌలు గారు చెప్తారంటే, దేవుడు ఆయన శిలువ మీద మరణించి మన యొక్క పాపాల నుంచి మనల్ని బయటపడేసి మన పట్ల ఒక రక్షణ కార్యాన్ని చేశాడు. చూడండి, అర్థమవుతుందా? ఏం చెప్తున్నాను చెప్పండి? ఏం చెప్తున్నాను చెప్పు. వెలుగు కలిగి ఉండాలని చెప్తున్నాను. ఎందుకు వెలుగు కలిగి ఉండాలంటే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ రక్షణ కాలంలో మనం నడుస్తున్నాం. దేవుడు వచ్చినప్పుడు ఆ రక్షణ అనేది మనకి సంపూర్ణంగా మనం ఆ యొక్క రక్షణ పొందుకుంటాం. కాబట్టి నువ్వు నీ ఆత్మీయమైన నిద్రను వదిలేసి ఏముండాలి? ఆత్మీయంగా నువ్వు ఎలర్ట్ గా ఉండాలి. ఏ విధంగా ఎలర్ట్ గా ఉంటావు నువ్వు? ఆత్మీయపరమైన నిద్ర వదిలేసి ఆత్మీయపరమైన ఎలర్ట్ అంటే ఏంటి? ఆత్మీయంగా ఎలర్ట్ గా ఉండడం అంటే ఏంటి చెప్పండి? వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండటం, అలాగే ప్రార్థనా పరంగా మన యొక్క జీవితం గడపటం, ఇతరులతోటి ప్రేమ సంబంధమైన సహవాసాన్ని మనం కలిగి ఉండటం, ఇవి ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ స్లీప్ అంటారు. ఆ ఆత్మ సంబంధమైన నిద్ర వదిలేసి నువ్వు స్పిరిచువల్ గా మెలుగుగా ఉండాలి. ఎందుకంటే నా యొక్క రక్షణ సమయం అనేది, నా యొక్క రక్షణ అనేది నీకు పూర్తిగా సంపూర్ణంగా అందించబడే ఒక సమయం అనేది వచ్చింది. కాబట్టి నువ్వు నీ యొక్క ఆత్మీయ స్థితి పట్ల నువ్వు మెలుగుగా కలిగి ఉండాలి. సరే, ఈ ప్రార్థన పట్ల మనం మెలుగుగా లేకపోతే ఏమైంది? నేను ప్రార్థన చేయను ఏమైంది? వాక్యం అంటే నాకు ఇష్టం లేదు ఏమైంది? నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను ఏమైంది అని చెప్పేసి నువ్వు ఎదుర్కోసం చేయవచ్చు. కానీ ఆత్మీయపరమైన మన యొక్క స్థితి అనేది దిగజారిపోతే మన యొక్క బ్రతుకు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? ఇక్కడ సంసోను దెలీలాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం సందర్భం అంటే దేవుడు సంసోనికి ఆత్మీయపరమైన మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి ఆయన పుట్టినప్పుడే సంసోను దేవునికి నాజీరు చేయబడ్డాడు, అంటే దేవునికి అంకితం చేయబడిన వ్యక్తి. దేవుడు ఏం చెప్తాడంటే
సాంసోన్ తల్లితోటి, ఈ బిడ్డని నువ్వు నాకు అప్పగించావు కాబట్టి ఈ బిడ్డ జీవితంలో ఏం చేయకూడదు, అతని నెత్తి మీద మంగళకత్తి అనేది పడకూడదు, ఈ యొక్క జీవితం మొత్తం నాకే అంకితమై ఉండాలని చెప్పేసి దేవుడు సాంసోను యొక్క తల్లిగారికి చెప్తాడు. ఇప్పుడు సాంసోను ఏం చేస్తాడంటే ఆ దెలీలా అనే స్త్రీ యొక్క వ్యామోహంలో పడి ఆయనకున్న దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ యొక్క శక్తిని, ఆ యొక్క రహస్యాన్ని ఆమెకు చెప్తాడు. చెప్పినప్పుడు ఏమైంది, 3 సార్లు సాంసోను మీదకి ఆ ఫిలిష్తీయులు దండయాత్ర చేస్తారు. ఆ ఫిలిష్తీయులు సాంసోను మీదకి యుద్ధం వచ్చినప్పుడు 3 సార్లు ఆయన్ని వాళ్ళు ఎదుర్కోలేదు. 3 సార్లు సాంసోను వాళ్ళ మీద నెగ్గుతారు. అప్పుడు ఏమైందంటే దెలీలా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేసావు అని చెప్పేసి ఆ సాంసోను ముందు అడిగింది. అడిగినప్పుడు సాంసోను 4వసారి ఏం చేస్తాడంటే అతనుకున్న ఆ రహస్యాన్ని ఆ దెలీలాకి చెప్తాడు. దెలీలాకి చెప్పినప్పుడు ఆ దెలీలా డబ్బు మీద వ్యామోహంతో అక్కడున్న ఆ ఫిలిష్తీయులకు చెప్పింది. ఇప్పుడు ఏమైంది చూడండి, 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్ర వచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఇక్కడ ఏం చేశాడు సాంసోను, ఏం చేశాడంటే దేవుడు అతనికి ఇచ్చిన అనుగ్రహాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను దెలీలాకి చెప్పినప్పుడు దెలీలా ఏం చేసిందంటే అక్కడున్న వ్యక్తి నుంచి ఒక వ్యక్తిని పిలిపించి, ఈ సాంసోను యొక్క రహస్యం ఇది, వీడి యొక్క జుట్టు కత్తిరిస్తే వీడు మనం ఏమీ చేయలేని చెప్పేసి సాంసోను యొక్క రహస్యాన్ని శత్రువులకు చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైంది చూడండి, ఆమె సాంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడచిమ్ము పొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇక్కడ ఏమైందంటే దేవుడు ఆ సాంసోనుకి ఇచ్చిన ఆధిక్యతను ఆ సాంసోను ఏం చేశాడంటే అతని యొక్క శరీరాశికి ఆ స్త్రీ మీద వ్యామోహంతో దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని లెక్క చేయకుండా ఆ స్త్రీ మీద వ్యామోహంతో ఆమె చెప్పాడు. స్త్రీ ఏం చేసింది, ఆ స్త్రీకున్న డబ్బు మీద వ్యామోహంతో సాంసోను యొక్క రహస్యాన్ని ఆ శత్రువు చెప్పింది. శత్రువు చెప్పినప్పుడు వాడు వచ్చి సాంసోను మీద వచ్చి ఆ యొక్క జుట్టు కత్తించినప్పుడు ఇప్పుడు ఆ దెలీలా ఏం చేస్తున్నాడంటే సాంసోను నిద్రలేపి నీ మీద శత్రువులు పడ్డారు, శత్రువు నీ మీద వచ్చి బలవంతం చేస్తున్నారు లేవు అని చెప్పేసి సాంసోను లేపినప్పుడు సాంసోను ఏమైందంటే అదివరకు అతడు ఏ విధంగా నేను విజయాలు పొందుకున్నాడో, నేను ఏ విధంగా శత్రువుల్ని నేను ఎదుర్కొన్నానో అని వాళ్ళ మీద తిరగబట్టడానికి లేచాడు. తిరగబట్టడానికి లేచినప్పుడు ఆయన ఏం చేశాడు, ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు దేవుడు అతన్ని వదిలేశాడు. అది ఎప్పుడు తెలిసింది, ఎప్పుడైతే ఆయన ఆ శత్రువులను ఎదుర్కోలేకపోయాడో అప్పుడు అతనికి అర్థమైంది. ఇక్కడ మనం ఏం గమనించాలి, మనం సాంసోను ఆత్మీయమైన నిద్రలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఆ దెలీలా వ్యామోహంలో పడి ఆ దెలీలా యొక్క పిచ్చి మాటలకు అతను లొంగిపోయి ఆమె ఒడిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. నిద్రపోయి ఏం చేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుడు అతను ఎన్నుకున్న సంబంధాన్ని అతడు మర్చిపోయినప్పుడు ఏమైంది, దేవుడు వదిలేశాడు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే సాతాను కూడా మన యొక్క జీవితాల మీద మనం దేనికైతే లొంగిపోతామో, దేనికైతే మనం ఆకర్షితులు అవుతామో అనే చిన్న చిన్న విషయాలు మన జీవితాల్లో వాడు కనుగొంటాడు. ఈ వ్యక్తి ఈ విషయానికి
లొంగిపోతాడు, ఈ వ్యక్తి ఈ విషయానికి లొంగిపోతాడు అని చెప్పేసి సాతానికి ఒక ఐడియా ఉంది. అవునా కాదు? అవన్నీ అలాగే లొంగ తీసుకుంది. అవునా కాదు? అవెందుకు లొంగిపోయింది? మౌనంగా ఉండవాలి, ఏదో చెప్పండి. అవెందుకు లొంగిపోయింది? దేవుని యొక్క స్థానాన్ని, దేవుని నేను కూడా ఏమనుకోదు, దేవుడితో నేను కూడా సమంగా ఉండగలుగుతాను అని చెప్పేసి సర్పం యొక్క సాతాను మాట విని ఆమె కూడా పడదింది. అలాగే సాంసోను ఎందుకు లొంగిపోయాడు? సాంసోను యొక్క వీక్ పాయింట్ ఏంటి? స్త్రీల మీద వ్యామోహం. అలాగే మన జీవితంలో కూడా సాతానికి లొంగిపోవడానికి చిన్న చిన్న పరిస్థితులు అనేవి ఉంటాయి. కొంతమందిని శారీరకంగా సాతాను లొంగ తీసుకుంటాడు. కొంతమంది ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ద్వారా సాతాను వాడికి బానిసగా ఒక వ్యక్తిని లొంగ తీసుకుంటాడు. అలాగే ఈ సాంసోను కూడా దేవుడు సాతాను ఆయనకున్న వ్యామోహాన్ని కనిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమను గుర్తించకుండా ఆ సాతాను సంసోన్ని బాగా బలవంతం చేసి అతన్ని దేవునికి దూరం చేసింది. ఇప్పుడు దేవుడు దూరం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఏమి చేయాలనుకున్నా కానీ సంసోను దేవుని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు ఆయన అన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు, అన్ని విజయాలు సాధించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో, ఎప్పుడైతే దేవుడు ఆ సంసోను పట్టి చూపును వదిలేశాడో అతని యొక్క స్థితి ఏమైంది? రెండు కళ్ళు పీకేసేసాడు. అవునా కదా? ఈరోజు మనం కూడా దేవుడు వదిలేసాడంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు వదిలేయడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు వదిలేయడం అంటే ఏంటి? దేవుడు మనలో పరిశుద్ధాత్మని నింపాడు. అవునా కాదు? మనందరూ పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం ఉన్నామా లేదనేదే దేవుని యొక్క నడిపింపు. దేవుడు మనల్ని వదిలేస్తే, దేవుడు మనల్ని ఎడబాచితే మనకి జీవితంలో ఏంటంటే వాక్యం పట్ల అవగాహన, వాక్యం పట్ల ఆసక్తి అనేది మనకు ఉండదు. రక్షించబడినప్పుడు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. బైబిల్ చదవాలనుంది, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలనుంది, ప్రార్థనకు వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది, దేవుని యొక్క ప్రసంగాలు ఎలా వినాలని ఆసక్తి ఉంది. ఎప్పుడు నువ్వు రక్షణ పొందిన మొదట్లో. అలాగే ఎప్పుడైతే దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన యొక్క స్థానాన్ని కోల్పోతాడో అప్పుడు నువ్వు కూడా ఆత్మీయంగా దిగజారిపోతావు. ఎందుకంటే వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండదు. ఎవరైనా నీ గురించి నీకు మంచి చెప్తా ఉంటే ఆ మంచిని నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉండవు. అలాగే ప్రార్థన పట్ల నీకు ఇష్టం ఉండదు. దేవునితో సహవాసం అనేది, దేవుని యొక్క మనుషులతో సహవాసం అనేది నీకు ఉండదు. దేవుని యొక్క సహవాసంతో నువ్వు సహవాసం చేస్తే ఆ సహవాసం నీకు ఆసక్తికరంగా ఉండదు. ఎందుకంటే దేవుడు నీలో లేడు. దేవుడు నీలో ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటావు. నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, అలాగే ప్రతి ఆదివారం నేను బల్ల తీసుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నాను, కాబట్టి నేను పరిశుద్ధుడును, దేవుడు నన్ను వదిలిపెట్టలేదని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషము ఆయన పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నడిపింపులో నువ్వు ఉన్నావా లేదనేది నువ్వు గమనించుకోవాలి. ఆత్మ ద్వారా మనం నడిపించడం ఏంటంటే, ఇప్పుడు టీవీలో సీరియల్ వస్తుంది అనుకోండి. సీరియల్ తెలుసా అందరికి? చెప్పండి. టీవీలో సీరియల్ వస్తుందా? మన ఇష్టమైన సీరియల్ వచ్చినప్పుడు మనం ఆ సీరియల్ చూద్దామా వద్దా అని చెప్పేసి మన యొక్క హృదయంలో ఒక యుద్ధం అనేది జరిగింది. అవునా కాదు? ఆ యుద్ధాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నట్టే. పరిశుద్ధాత్మ నీకు పనిచేయకపోతే ఏం చేస్తామంటే ఇంకా నీకు
భయం అనేది ఉండదు. ఈ సీరియల్ చూస్తే నాకేమైందని చెప్పేసి ఆ సీరియల్ చూస్తారు, ఆ సినిమా చూస్తారు. అలాగే సెల్లో నీకు ఇష్టమైన చూస్తారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో లేనప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో ఉంటే, దేవుని యొక్క మేలుకొలుపు అనేది నీలో ఉంటే, ఆ యొక్క దృశ్యాన్ని చూడడానికి కూడా నువ్వు భయపడతావు. ఇప్పుడు అలాంటి వైఖరి నువ్వు కలిగి ఉన్నావా లేదనేది గమనించుకోవాలి. అలా లేకుండా సాంసోనులాగా నువ్వు నిద్రమత్తులో ఉన్నావా? చిన్న చిన్న ఆశలకు, చిన్న చిన్న కోరికలకు దేవుడితో సంబంధమైన సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావా లేదా అనేది చూసుకోవాలి. అలా అనిపిస్తుందా లేదా మీకు? చెప్పండి. సీరియల్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా కానీ మనకి ఇది చూడాలా వద్దా అనేది ఒక యుద్ధం అనేది, ఒక సంఘర్షణ అనేది మన హృదయంలో ఉంటేనే దేవుని యొక్క నడిపింపు అనేది మనలో ఉన్నట్టు. అలా కాకుండా నువ్వు సీరియల్ చూసినా కానీ, సినిమా చూసినా కానీ, దేవుని యొక్క వాక్యం పట్ల నీకు ఆసక్తి లేకపోయినా, ప్రార్థన పట్ల నీకు కోరిక లేకపోయినా, దేవుని సన్నిధానానికి వచ్చే ఆసక్తి లేకపోయిందంటే, పరిశుద్ధాత్మ శక్తి అనేది, దేవుని యొక్క సహవాసం అనేది, దేవుని యొక్క లక్షణాలు అనేవి నువ్వు కోల్పోయినట్టే. అవునా కదా? ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నాయో లేవనేది నువ్వు చూసుకో. ఇప్పటి వరకు నువ్వు ఆత్మీయ నిద్రలో ఉంటే ఆ యొక్క నిద్ర మత్తు నుంచి నువ్వు బయటపడు. దేవుని యొక్క వాక్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన పట్ల నువ్వు కోరిక కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి. మన యొక్క సహవాసం ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలతో ఉండదు. దేవునికి వ్యతిరేకమైన లోక సంబంధమైన వ్యక్తులతో తప్పితే దేవుని బిడ్డలతో మనకు ఉండదు. ఎందుకంటే వాడు నువ్వు ఏం మాట్లాడకుండా దేవుడి గురించే మాట్లాడుకుంటావు. అవునా కదా? ఇద్దరు సహవాసం కూర్చొని ఏం మాట్లాడుకుంటారు? సినిమాల గురించి మాట్లాడుకుంటారా? సీరియల్ గురించి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. అలాంటి విషయాలు మన గోలు. ఎందుకంటే వాడు దేవుడి గురించి మాట్లాడతారు కాబట్టి నీకు గోలు పట్టింది. ఎవరైతే నీకు ఇతరుల గురించి సాయం చేస్తాడో, ఎవరైతే ఇతరుల మీద నీకు దేశాన్ని నేర్చుకోగలుగుతాడో, ఇతరులకు ఎవరైతే నీ యొక్క హృదయాన్ని లోపరుచుకొని నీ యొక్క ఆత్మీయ స్థితిని తగ్గించే విధంగా దేవునిలో నీ యొక్క ఎదుగుదలని అసహించుకొని దేవునిలో నీ యొక్క ఎదుగుదలను అసూయపడే వాళ్ళతోటే నువ్వు స్నేహం చేస్తావు. అలా కాకుండా దేవునిలోనే నీ యొక్క స్నేహం అనేది ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క రాకడ సమయంలో, దేవుని యొక్క ప్రత్యక్ష సమయంలో నువ్వు ఏం చేయాలంటే, నువ్వు నీ యొక్క ఆత్మీయమైన నిద్ర వదులుకొని మేలుకొని నువ్వు మెలకుగా ఉండాలి. ఎందుకంటే సాతాను నీ మీద గర్జించేవాడిగా, సింహంగా నీ మీదకి వస్తున్నాడు. కాబట్టి నువ్వు మెలకుగా ఉండాలి. అవునా కదా? మెలకుగా ఉంటున్నారా? మెలకుగా అంటే నిద్రపోకుండా కాదు, ఆత్మీయంగా మనం ఆ సాతాన్ని ఎదుర్కొనే అలర్ట్నెస్ అనేది మనం కలిగి ఉండాలి. ఎలా అంటే వాక్యం అనేది మన యొక్క జీవితంలో ఉండాలి. సాంసోను లాగా చిన్న చిన్న వాటికి దేవునికి సంబంధించిన విషయాలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. అవునా కదా? సాంసోను లాగే యేసేపు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. అవునా కదా? ఎదురైందా లేదా? పొత్తిఫరు భార్యతోటి సాంసోనికి అలాంటి విషయమే ఎదురైంది. కానీ మోషే యేసేపు ఏం చేశాడు? ఆ యొక్క చీకటి ప్రాంతం నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా నువ్వు కూడా ఆత్మీయమైన మెలుగు కలిగి ఉంటే సాతాను నీ యొక్క హృదయం మీద ఎలాంటి దాడి చేయదు. దేవుడు ప్రత్యక్షమైన దేవుడు ఆయన యొక్క రాకడ సమయం వచ్చినప్పుడు నిన్ను, నీ యొక్క రక్షణను సంపూర్తిగా చేసేవాడుగా ఉన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ దేవుడు యొక్క రాకడ సమయంలో మనకు సిద్ధపాటు ఏ విధంగా ఉండాలంటే, ఫస్ట్ మనం మెలకుగా ఉండాలి. రెండో విషయం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువు. రాత్రి
చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చాలు. రెండవ విషయం ఏంటంటే మన యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే క్లీన్ గా ఉండాలన్నమాట. మన యొక్క జీవితం అనేది క్లీన్ గా ఉండాలి. దేని బట్టి మన యొక్క జీవితాలు క్లీన్ గా ఉండాలంటే అంధకార సంబంధమైన క్రియలను నువ్వు విసర్జించాలి. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ దేవుని యొక్క రాకకు మన సిద్ధపాటు అంటే ఫస్ట్ మెలుగు కలిగి ఉండాలి. ఆత్మీయమైన నిద్ర వదిలేసి ఆత్మీయపరమైన మెలుగు కలిగి మనం ఉండాలి. రెండోది ఏంటంటే మన యొక్క జీవితం అనేది పవిత్రంగా ఉండాలి. అంటే క్లీన్ గా ఉండాలి. ఎలా క్లీన్ గా ఉండాలంటే అంధకార సంబంధమైన క్రియలను మనం విసర్జించాలి. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి కింద చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను ఏకయు కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే నువ్వు అంధకార సంబంధమైన ఆ క్రియలను నువ్వు విసర్జించాలి. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి అవి? మద్యపానం సేవించటం, మందు కొట్టి జీవించటం, మద్యానికి బానిసయ్యి నువ్వు జీవించటం, అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు, నెక్స్ట్ కామ విలాసమైన పోకిరి చేష్టలైన నువ్వు చేయకూడదు. వ్యభిచారమైనను అలాగే ఇతరుల పట్ల ఆశపూరితమైన కోరికలు అనేవి నీలో ఉండకూడదు. అలాగే కలహం కానీ అసూయ కానీ అది నీలో ఉండకూడదు. వీటిని ఏమంటారంటే అంధకార సంబంధమైన క్రియలు. అంటే చీకటి సాతానికి సాదృశ్యంగా ఉంది, దాన్ని బట్టి అంధకార క్రియలు అంటారు. ఈ పనులన్నీ ఏంటంటే సాతాను సంబంధమైన క్రియలు. వీటిని నువ్వు విసర్జించి నీ యొక్క హృదయం అనేది ఎలా ఉండాలంటే పగటి సమయంలో నువ్వు ఏ విధంగా నడుస్తావో, పగటి వేళలో నువ్వు ఏ విధంగా నడుస్తావో ఆ విధంగా నువ్వు నడవాలి. ఇప్పుడు చీకటిలో నడవడం అంటే ఏంటి? పగటి సమయంలో నడవాలంటే వెలుతురులో నడవడం అంటే ఏంటి చెప్పండి. చీకటితో నడవడం ఇప్పుడు చెప్పారు. ఏంటి చెప్పండి. చీకటి నడవడం అంటే సాతాను యొక్క ఆలోచనలతోనూ సాతాను యొక్క కోరికతోనూ మనం నడవటం. అలా కాకుండా మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధమైన పగటి కూడా నువ్వు ఏ విధంగా నడుస్తావో ఆ విధంగా నడవాలి. ఇప్పుడు వెలుగులో నువ్వు చీకటిలో నడుస్తున్నావు అనుకో నీకేమీ కనిపించదు, అవునా కాదా? నువ్వు చీకటిలో నడుస్తున్నావు నీకేమీ అనిపించదు, వెలుగులాగా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు నీ మీద వచ్చి అటాక్ చేస్తున్నాడో తెలియదు. అంటే ఏంటంటే చీకటి మాట ఏంటంటే సాతాను సంబంధంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అనేది నీకు తెలియదు. అలా కాకుండా వెలుగులో నడవడం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఆ వెలుగులో చీకట్లో ఒక టార్చ్ లైట్ వేసుకుని నడుస్తున్నావు అంటే అప్పుడేమైంది? నువ్వు వెళ్ళే త్రోవ అనేది క్లియర్ గా కనపడింది. చీకట్లో నడకుండా వెలుగులో నడవడం అంటే ఆ చీకట్లో ఆ యొక్క పాపకరమైన స్థితిలో నడిచే సమయంలో నీ యొక్క జీవితం అనేది అంధకారంగా ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నింపుకొని ఆ వాక్యం పట్ల నడుస్తున్నావు అంటే నీ యొక్క జీవితం అనేది పగటి కూడా నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో అలాగా నీ యొక్క జీవితం అనేది నీ యొక్క జీవితం కూడా వాక్యమైన వెలుగు నడిచినట్టు ఉండింది. ఇక్కడ మనం ఏం గమనించాలంటే
మనము దేవుని యొక్క సిద్ధపాటుకి ఏ విధంగా రెడీ అవ్వాలంటే మన యొక్క జీవితాన్ని పవిత్రంగా మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి? అంత అవసరం ఏంటి చెప్పండి? అంత అవసరం ఏంటి మనకి? చెప్పు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎందుకు అంత అవసరం ఏముంది చెప్పండి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వాళ్ళము కాము, చీకటి వాళ్ళము కాము. ఎందుకు నడుచుకోవాలంటే మీరు పగటి సంబంధమైన వారు. పగటి సంబంధమైన వారంటే మన యొక్క పూర్వపు స్థితి ఎలా ఉంది? చీకటిలో నడిచాం. చీకటిలో నడవడం ఏంటి? సాతానుకు లోబడి జీవించాం, పాపంలో జీవించాం, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి లేకుండా జీవించాం. పాపలంటే ఆసక్తి లేకుండా మనం జీవించాం. కాబట్టి అలాంటి స్థితిని నువ్వు వదులుకొని పగటి వారిగా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చూడండి, పగటి వారిగా మనం జీవించాలి. పగటి వారిగా మనం జీవించాలంటే చీకటి యొక్క లక్షణాలు ఏంటి? దానికి ఆపోజిట్కరమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. పగటి వారిగా జీవించడం అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క కృప అంటే ఏంటో మనం కలిగి ఉండాలి. అవన్నీ మనం ధరించుకొని మన యొక్క జీవితం దేవునికి శుద్ధికరమైనదిగా, దేవుని యొక్క రాకడ సమయంలో, దేవుని యొక్క ప్రత్యక్షత సమయంలో మన యొక్క జీవితం అనేది క్లీన్ గా ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణం అనేది మనం పూర్తిగా పొందుకుంటాం. ఇప్పుడు నీ జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని నువ్వు క్లీన్ చేసుకున్నావా లేదా చెప్పండి? చెప్పండి. మన యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? మీరు ఉదయాన్నే సర్ఫ్ ఎక్సెల్ పెట్టుకుంటున్నారు చూసారా? అలా కాదు, అవునా కదా? మన గుడ్లు ఏ విధంగా తెల్లగా రావాలని మెచ్చిపోవాలని చెప్పేసి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ఏదో వేసుకొని ఉంచుతాం కదా, అలా కాదు. మన యొక్క జీవితాన్ని క్లీన్ గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితం అనేది వాక్యానికి అనుకువగా ఉండాలి. మన యొక్క జీవితం మాట్లాడకుండా మన యొక్క జీవితమే దేవుని యొక్క వాక్యం మాట్లాడే విధంగా ఉండాలి. అప్పుడు నువ్వు క్లీన్ గా ఉన్నట్టు, అవునా కాదు? ఇప్పుడు దేవుడు పౌలు గారు ఏం మాట్లాడుతున్నా అంటే, పౌలు నేను ఒక సమయం వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, వాళ్ళకి చెప్పు. ఏమని చెప్తామంటే వాళ్ళ యొక్క హృదయాలు క్లీన్ గా ఉండాలి. అలా క్లీన్ గా లేకుండా అంధకార సంబంధమైన క్రియలు వాళ్ళు గడుపుతా ఉంటే నేను వారిని జ్ఞాపకం తెచ్చుకోను, నేను వారిని గుర్తుపెట్టుకోను, దాని పట్ల వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి పౌలు ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క సమయానికి మనం సిద్ధపడి కలిగి ఉండాలంటే రెండో విషయం ఏంటి? మన యొక్క హృదయం అనేది, మన యొక్క జీవితం అనేది శుద్ధిగా ఉండాలి. సాంసన్ లాగా నీ యొక్క జీవితం చీకటిలో ఉండకూడదు. నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే యేసు గారి యొక్క జీవితం లాగా వెలుగులోకి పారిపోయే విధంగా, వెలుగులో జీవించే విధంగా మనకు జీవితం అనేది క్లీన్ గా ఉండాలి. మూడో విషయం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి.
13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనుటకి. మూడో విషయం ఏంటంటే దేవుని మనం ధరించుకోవాలి. దేవుని ధరించుకోవడం అంటే చెప్పండి. ఈ ఒక్క విషయం చెప్పుకొని ముగించుకున్నాం. ఫస్ట్ విషయం ఏంటంటే మేల్కొని ఉండాలి. ఆత్మీయంగా మనం మేల్కొని ఉండాలి. రెండో విషయం ఏంటంటే మన యొక్క జీవితం అనేది క్లీన్ గా శుద్ధిగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఈ రెండు లక్షణాలు నీతో ఉన్నప్పుడు నీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణాలు నీ యొక్క జీవితంలోకి ఉంటాయి. ఏమని చెప్పాలంటే నువ్వు దేవుడిని నువ్వు ధరించుకొని నువ్వు ఉండాలి. దేవుడిని ధరించుకొని ఉండటం అంటే చెప్పండి. దేవుడు ధరించుకోవడం అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఎవరు తెలుసు మీకు? ఎవరు దేవుడు అంటే చెప్పక్క. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు. ఇప్పుడు దేవుడిని మనం ధరించుకోవాలంటే ఏంటంటే ఏంటి చెప్పండి? మన యొక్క జీవితాల్లో, మన యొక్క ఆలోచన విధానాల్లో, మన యొక్క సంబంధాల్లో, ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడే కనబడాలి. అంటే దేవుడు ఏ విధంగా కనపడతాడు చెప్పండి. ప్రతి ఒక్క దానికి మీకు క్వశ్చన్ అనేది రావాలి. మూగుమొద్దులా ఉండకూడదు. మనం మూగుమొద్దులా ఉన్నామంటే మనం ఆత్మీయంగా బలపడం. అవునా కాదు? ఏదో ఒక చిన్న క్వశ్చన్ అనేది నీకు రావాలి. దేవుడు మనం ధరించుకోవాలంటే దేవుని యొక్క స్వభావాలు ఏంటి చెప్పండి. దేవుని యొక్క స్వభావాలు ఏంటి చెప్పలేండి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో చెప్పండి మీ నోటికి వచ్చినప్పుడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఎంతమంది ఆయన్ని ఎగతాళి చేసినా, ఎంతమంది ఆయన్ని దూషించినా, ఎంతమంది ఆయన్ని కొట్టినా కానీ దేవుడు తిరిగి ఒక మాట కూడా అన్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి. అలాంటి ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. అలాగే దేవుడి యొక్క లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే సహనం అనేది మనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క దయాళుత్వం అనేది మనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క సహనం అనేది మనం కలిగి ఉండటమే దేవుడిని మనం ధరించుకోవడం. ఈరోజు ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నాయంటారా లేవా చెప్పండి. కొత్తగా వింటున్నారా ఏంటి? ఉన్నాయా లేవా? మన అన్ని వాటికి దేవుని యొక్క స్వభావానికి ఆపోజిట్ గా ఉంటాయి. మనం వాళ్ళకి మాట్లాడితే మనం రెండు మాట్లాడాలి. సహనం అనేది ఉండదు. నేను అతను మాట్లాడితే నేను ఎందుకు వచ్చుకోవాలి అని ఉండకుండా మనలో రెండు మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్ప దేవుని యొక్క ప్రేమ అనేది, దేవుని యొక్క సహనం అనేది, దేవుని యొక్క దయ అనేది ఉండదు. ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు ఎలా ధరించుకొని ఉంటావు? ఒక అవిశ్వాసి నీలో దేవుని చూస్తున్నాడంటే సాధారణ సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా ఈ లోకానికి నీ యొక్క ప్రవర్తన ద్వారా వారికి కనబడుతున్నావో అదే దేవుని నువ్వు ధరించుకోవడం. అవునా కాదు? మన పాత స్వభావం నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. పాత స్వభావం అంటే ఏంటి? ఆదాము యొక్క పాపం నుండి, ఆదాము చేసిన పాపం నుండి మనల్ని దేవుడు మనల్ని రక్షించి ఆయన నూతనమైన స్వభావాన్ని మనకి ఇచ్చాడు. అంటే దేవుడు ఆయన యొక్క స్వరూపంలోకి మనల్ని మార్చుకున్నాడు. అవునా కాదు? మార్చినప్పుడు నువ్వు మళ్ళీ అలాంటి జీవితంలోకి మళ్ళీ వెళ్తే దేవుడు నిన్ను నీ మీద ప్రేమ, నీ మీద చూపిన ప్రేమకు వాల్యూ ఇస్తున్నట్ట లేనట్ట చెప్పండి. లేనట్టే కదా.
చొక్కా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి దగ్గరగా మెరిచే వస్త్రాన్ని నీకు ధరింపు చేశాడు. అవునా కదా? ధరింపు చేసినప్పుడు నువ్వు యొక్క దేవుని యొక్క ఆ ప్రేమను నువ్వు గమనించకుండా మనం పంది ఉంది కదా, పంది అందరూ తెలుసా లేదు? పంది తెలిసిన పంది ఏం చేసింది పంది ఎంత క్లీన్ గా ఉన్నా తర్వాత మళ్ళీ పోయి ఆ బురదలోనే ఉండేది. అలాగే మనం కూడా దేవుడు మనకి పాత స్వభావం నుంచి బయటపడేసి నీకు నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఆ నూతనకరమైన జీవితాన్ని నువ్వు అలవర్చుకోవాలి. నీ యొక్క జీవితం ద్వారా నువ్వు ఇతరులతోటి నువ్వు మాట్లాడాలి. కానీ అంటే దేవుని యొక్క ప్రేమ అనేది నీ జీవితమే ఇతరులకు తెలియాలి. దేవుని యొక్క సహనం అనేది నీ యొక్క జీవితం ద్వారా ఇతరులకి తెలియాలి. దేవుని యొక్క కృప అనేది నీ యొక్క జీవితం ద్వారా ఇతరులకు తెలియాలి. అది దేవుడిని నువ్వు దర్శించుకోవడం, దేవుడిని నువ్వు ధరించుకోవడం. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేయకండి. నువ్వు శరీరేచ్ఛను నెరవేర్చుకోవడం అంటే ఏంటంటే, నీ శరీరం దేని పట్ల ఆసక్తి కలిగి ఉందో, నీ శరీరం దేనికి ఆసక్తికరంగా ఉందో దాన్ని నువ్వు విసర్జించాలి, దాన్ని నువ్వు వదిలేసుకోవాలి. దాన్ని వదిలేసుకొని దేవుడిని, యేసుక్రీస్తు గారిని నువ్వు ధరించుకోవాలి. అలా ధరించుకున్నప్పుడే దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు సిద్ధపడటానికి ఉండడం. ఒక అవిశ్వాసి నీ యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అతడు నీ జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి. అవునా కదా? ఒక వ్యక్తి, ఒక అవిశ్వాసి నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నావు, యూట్యూబ్ లో మెసేజ్ చూస్తున్నావు, ఎక్కడో దూరంగా ప్రసంగాలు సభలు అయితే వెళ్తున్నావు, కానీ నీ యొక్క జీవితం ఏం మారింది? నీ జీవితం ఇంకా ఆ విధంగా ఉందని ఒక మాట అంటే నువ్వు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? అప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఒక దేవుడికి సంబంధించిన వ్యక్తిని, సాతానుకు సంబంధించిన వ్యక్తి క్వశ్చన్ చేస్తే మన యొక్క ఆలోచన విధానం అనేది, మన యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా ఉండాలి చెప్పండి? ఆ క్షణమే మనం చచ్చిపోవాలి. అవునా కదా? ఇలాంటి విషయాలు లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసుకున్నా కానీ, ప్రతి వారం చర్చికి వెళ్ళినా కానీ నీకు ఏ ఉపయోగం అనేది ఉండదు. ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోతుంది అనుకుంటామేమో, అది ఎన్నటికీ నిన్ను రక్షించదు. బైబిల్లో, యూట్యూబ్లో మెసేజ్ వింటే నేను రక్షించబడతానేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటాయేమో, దానివల్ల కూడా నీకు నో యూజ్. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడతాడు. వాక్యం ద్వారా నీతో ఒక విధంగా మాట్లాడతాడు, నాతో ఒక విధంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ చదువుకుంటే, దేవుడి యొక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీ యొక్క జీవితం అనేది దేవుడి యొక్క రాకడ సమయంలో రక్షణ, పూర్తి సంపూర్ణమైన రక్షణ పొందుకునే విధంగా ఉండిద్ది. కానీ అలా కాకుండా నువ్వు ఆత్మీయమైన నిద్రలో నువ్వు ఉండి, ఆత్మీయ పరంగా నువ్వు వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, చిన్న చిన్న విషయాలకి నువ్వు నీ యొక్క జీవితాన్ని, చిన్న చిన్న విషయాలకి నువ్వు కోల్పోతున్నప్పుడు దేవుడు నిన్ను రక్షించేవాడుగా లేడు. యోసేపుని ఏ విధంగా దేవుడు రక్షించాడు? సంసోనుని కూడా దేవుడు రక్షించాడా లేదా చెప్పండి? రక్షించాడా? చెప్పండి, రక్షించాడా లేదా? 16వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము
ఫిలిష్తీయులను వదమారి దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదాకా అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ శబ్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల కంటే జీవిత కాలం ముందు అతడు చంపిన వారి కంటే ఎక్కువ. ఇక్కడ సంసోను ఏం చేశాడు? అతను చేసిన పాపాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా దేవా అని చెప్పేసి అన్నాడు. ప్రభు అంటే ఏంటంటే అది వరకు సాతాన్ని సంసోను యజమానిగా ఉంచుకున్నాడు. అలా కాకుండా దేవుణ్ణి ప్రభువా నన్ను ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర మాట్లాడుకున్నప్పుడు దేవుడు అతను కోల్పోయిన శక్తిని సంసోనుకి ఇచ్చినప్పుడు అతను ముందు ఎంతమందిని అయితే చంపాడో అంతకన్నా ఎక్కువగా చంపాడు. సంసోను రక్షించబడ్డారా లేదా? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా ఉండేది. దాంట్లో సంసోను యొక్క పేరు కూడా ఉండేది. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి చెప్పండి. ఈ సమయంలో దేవుడు మనతో 3 విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు నా యొక్క సమయమున, నా యొక్క ప్రత్యక్ష సమయమున నువ్వు మెలుగు కలిగి ఉండాలి. మెలుగు కలిగి లేకపోతే ఏమైందంటే నా యొక్క ప్రశంసలు అనేవి, నాతో ఉన్న నీ సన్నిధి అనేది, నా సంబంధం అనేది నువ్వు కోల్పోతావు. అలాగే నువ్వు ఇంకా పాప జీవితాన్ని నువ్వు గడుపుతా ఉంటే ఆ పాప జీవితం నుంచి నువ్వు బయటపడి నీ యొక్క జీవితాన్ని నూతన సంబంధమైనదిగా నువ్వు రూపాంతరం చెందించుకున్న వాడిగా నువ్వు ఉండాలి. అలాగే పాపాన్ని ధరించుకున్న నువ్వు, పాప స్వభావం పట్ల లోక ఆసక్తితో జీవించిన నువ్వు ఇక మీద కదా నువ్వు జీవించిన కాలం అంతను దేవుణ్ణి నువ్వు ధరించుకొని నీ యొక్క జీవితం అనేది ఉండాలి. ఈ 3 విషయాలు ఈ సమయమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క సిద్ధపాటుకు మనం ఏ విధంగా రెడీగా ఉండాలంటే మనం ఆత్మీయమైన మెరుగు కలిగి ఉండాలి. మన జీవితం అనేది పవిత్రమైనదిగా ఉండాలి. అలాగే దేవుణ్ణి మనం ధరించుకునే వారిగా ఉండాలి. లేకపోతే ఈ సమయాన్ని మోకాలు వేసి ప్రార్థన చేయండి.